వేస్ట్ ఫ్యాక్స్ పేపర్ బొక్క. దేవరాజ్ సార్ ఏంటది? ఏం లేదు సార్, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. ఎప్పుడు వచ్చేవే. ఎవరైనా వచ్చి మీ జోన్లో దాక్కున్నారని అన్ని స్టేట్ల నుంచి అడుగుతుంటారు. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు సార్? తీయండి. అది వేస్ట్ సార్. తీయమని చెప్పాను. వేరే స్టేట్ నుంచి వచ్చిన క్రిమినల్స్ ఫైల్స్ రికార్డ్స్ బయటికి తీయండి. అవన్నీ వేస్ట్ అని పడేసాను సార్. ఫైల్స్ పడేశారా? సార్ నేను ఫైల్ చేశాను సార్. అబే ఓ కోనే తో ఎవడో ఒకడు మ్యాథ్ అయ్యకుండా ఇక్కడ ఇన్ని పావురాలు ఉండవు. దేవరాజ్ సార్ సెల్ ఫోన్స్ వల్ల మన పనిని తీసేందో చూసావా? ఒకే ప్లేస్ నుంచి వేరే స్టేట్స్కి ఇన్ని ఫోన్స్ వెళ్ళినాయని కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడి నుంచే. ఏంటి సార్ కొంప ముంచేశారు. సార్ చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళి ఫోర్స్ తీసుకొస్తాను. ఇవాళ నువ్వే ఫోర్స్. యూనిఫామ్ వేసుకున్న ఒక్కరోజు కూడా సరిగ్గా పనిచేయలేదు కదా, అంతా కలిపి రోజు చేద్దు కానీ. ఏంటి నేను ఫోర్సా? సార్ ఏంటి సార్, ఆపండి సార్, కనపడపోతాం. కనపడాలనే. కనపడ్డానుగా. వాళ్ళందరూ ఇటే వచ్చేస్తున్నారు సార్ వెపన్స్ తో. మనం షూట్ చేద్దాం. వెపన్ యూజ్ చేయొద్దు, నాకు అందరూ ప్రాణాలతో కావాలి. వెపన్స్ యూజ్ చేద్దా? రేంజీ శివరాయ్ చూడండి. దేవరాజ్ సార్ పాన్ ఇండియా సినిమా చూసుంటావు. పాన్ ఇండియా రౌడీస్ని చూసావా? సంబంధించిన స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి.
ఎవరి స్టేట్ గార్డెన్ ప్యాక్ చేసి పంపండి. ఓకే సార్. ఈ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది? కొంచెం నవ్వన్నా అన్న అన్న కొంచెం కొంచెం నవ్వన్నా నవ్వన్నా రేయ్, తప్పండి. ఇట్ట గురు, ఆ సత్యగాడు మన ఫారెస్ట్ బంగ్లా మీద రైడ్ చేసి మన వాళ్ళందరినీ ఎత్తుకుపోయినాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఏం చేయబోతున్నాం కాదు, నువ్వేం చెయ్యాలో అడుగు. ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి పోవాలని డిసైడ్ అయినానో అప్పుడే నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ అని నీ పేరు మీద రాసి పెట్టేసిన. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే హార్ట్ అటాక్ అని చెప్పి ఆసుపత్రిపై బెడ్ వేసుకుని పడుకో. ఆడ ఉన్నన్ని దినాలు రామకోటి రాసుకో, నర్సులతో పూసుకోమాక. మిగతాది నేను చూసుకుంటా. హార్ట్ అటాక్ అని తెలిస్తే ఆడేం పీకలేడు. రెస్ట్ తీసుకుందాం. డాక్టర్ రౌండ్స్కి వస్తున్నారు, మీరు సైలెంట్ గా ఉండండి. అలాగే. అంతా రెడీగా ఉందా? బ్లడ్ రిలేషన్ దగ్గర సైన్ తీసుకున్నారా? పేషెంట్ కానీ తీసేవ్వండి, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఓకే సార్. ఆపరేషనా? ఏయ్, నువ్వు ఒరిజినల్ డాక్టరా లేక డూప్లికేటా? ఆపరేషన్ అంటే ఆపరేషన్ మ్యాటర్ తెలియక. డూప్లికేట్ నా కొడుకులకి అన్ని డూప్లికేట్ గానే కనపడతారా? చెక్ చేయండి. ఓకే సార్. ఏంట్రా చూస్తున్నావు? నిన్ను ఇలా పరిగెత్తిచ్చింది నీ హార్ట్ బీట్ పల్స్ రేటు చెక్ చేయడానికి. ఈ రేంజ్లో పరిగెడుతున్నావు అంటే మంచి ఫిట్గానే ఉన్నావు. రే, నువ్వు మామూలు పోలీస్ దగ్గర అయితే హార్ట్ అటాక్ అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ డాక్టర్ నేనే, పోలీసు నేనే. డాక్టర్ పోలీస్ పోరా లోపలికి. వాడు మన్నర్ని రవిని లోపలేసి ఉండొచ్చు, నేను గురురా. నేను కొట్టిన ఒక్కొక్క దెబ్బ వాడి తల్లోనూ మనసులోనూ ఉంటుంది. మన దగ్గరికి ఇంత తొందరగా రాడు. వాడొస్తున్నాడన్నా. రేయ్, స్కూల్లో చిన్నపిల్లలు గొడవ పెట్టుకుని టీచర్ కంప్లైంట్ చేసినట్టు వెళ్ళి మా అమ్మకి కంప్లైంట్ చేసావంట. అదే నేను కంప్లైంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను చెప్పానుగా, మన స్టేషన్కి వచ్చి చెప్పానుగా, చిన్న పిల్లాడిలాగా. ఒక మెయిన్ ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు షుగరు బీపీలు అన్నీ కంట్రోల్లో పెట్టాలి. షుగర్ మన్నరు, బీపీ రవి రెండు కంట్రోల్లో పెట్టా. నెక్స్ట్ నువ్వే. నేను పోలీస్ యూనిఫామ్ వేసుకున్న మరుక్షణం నుంచి నీకు నిద్ర పడుతున్నట్లేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కళ్ళ కింద నల్లగా ఉంది. పర్లా, ఓ స్ట్రాంగ్ స్లీపింగ్ టాబ్లెట్ రాసిస్తా, అంతా సెట్ అయిపోద్ది. ఏ చిక్, క్లూనాఫిట్. ఇది మామూలుగా మెడికల్ స్టోర్లో అడిగితే ఎవరో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. ఇది వేసుకుని శుభ్రంగా పడుకోమని చెప్పు. తర్వాత అలాగో పడుకోలేడు. రేయ్, నువ్వు కొట్టిన దెబ్బ ఎక్కడా ఉంది? ఎక్కడా ఉంది?